అల్లూరు జిల్లా మారేడుమిల్లిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా సహా 6గురు చనిపోయారు. ఎన్కౌంటర్లో హిడ్మాతో పాటు భార్య అనుచరులు మృతి చెందినట్లు సమాచారం. టైగర్ జోన్లో ఉదయం 6 నుండి 7 గంటల సమయంలో ఎన్కౌంటర్ జరిగింది. హిడ్మాపై ₹1 కోటి, ఆయన భార్యపై ₹50 లక్షల రివార్డు ఉంది. మావోయిస్టు పార్టీలో గెరిల్లా దాడులకు వ్యూహకర్తగా వ్యవహరించాడు హిడ్మా. ఆపరేషన్ కగా తీవ్రతరం అవడంతో ఛత్తీస్గఢ్ నుంచి మారేడుమిల్లి వైపు వచ్చిన హిడ్మా టీం సుక్మా జిల్లా పూవర్తికి చెందిన మావోయిస్టు హిడ్మా విలాస్ హిడ్మాల్ సంతోష్ అనే పేర్లతో హిడ్మా తిరిగాడు. హిడ్మా వయసు 50 ఏళ్లు పైనే ఉంటుంది. హిడ్మాకి హిందీ, గోండి, తెలుగు, కోయా, బెంగాలీ భాషలపై పట్టుంది. దండకారణ్యంలో మావోయిస్టు కమిటీల్లో కీలకంగా వ్యవహరించాడు హిడ్మా. 2017 సంవత్సరంలో 25 మంది సిఆర్పీఎఫ్ జవాన్ల మృతికి కారణమయ్యాడు. గెరిల్లా వార్ఫేర్ స్కిల్స్ తో హిడ్మాది తిరుగులేని టాలెంట్. ఇవాళ ఉదయం మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు జరిగాయి. కాల్పుల నేపథ్యంలో పాడేరు ఏజెన్సీలో హై అలర్ట్ కొనసాగుతోంది. ఏజెన్సీ ప్రాంతంలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. అటు ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో కూడా కూంబింగ్ ఆపరేషన్ కంటిన్యూ అవుతోంది. ఎర్రబోరు అటవీ ప్రాంతంలో మావోయిస్టు శిబిరాలను బలగాలు గుర్తించాయి. మావోయిస్టులకు భద్రతా బలగాలకు కాల్పులు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి విజయ్ ఫోన్లైన్లో సిద్ధంగా ఉన్నారు. విజయ్, ఇంకా భద్రతా బలగాల కాల్పులు కొనసాగుతున్నాయా? వాళ్ళ తనిఖీలు కొనసాగుతున్నాయా? కీలకమైన నేత హిడ్మా చనిపోవడం అనేది మావోయిస్టులకి పెద్ద దెబ్బ అనుకోవచ్చా? ఖచ్చితంగా 27 అటాక్స్ లో దాదాపుగా 27 అటాక్స్ లో అక్యూజ్డ్ అనేక వందల మంది సిఆర్పీఎఫ్ కావచ్చు, కేంద్ర బలగాలు, ఛత్తీస్గఢ్ పోలీసులను చంపిన ఘటనలో అక్యూజ్ గా ఉన్నారు. మొదటి నుంచి కూడా ఈయన చర్యలు మిలిటరీ ఆపరేషన్స్ కి పెట్టింది పేరు హిడ్మా. 2010లో ఈయన మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన దాంట్లో పెద్ద ఎత్తున 2010లో జరిగినటువంటి తాడ్మేట్ల ఏదైతే 76 మంది సిఆర్పీఎఫ్ సిబ్బంది చనిపోయారో దాంట్లో అత్యంత కీలకంగా పాత్ర పోషించిన వ్యక్తి 2010లోనే మావోయిస్టుకు సంబంధించినటువంటి మిలిటరీ కమిషన్ లో చేరి అక్కడ జరిగిన ఎన్కౌంటర్ లో 76 మంది సిఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చనిపోవడంలో కీలక పాత్ర వహించాడు. 2013లో జీరామ్ ఘాటి ఘటన, అక్కడ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేను చంపారు. 215 బుర్కపాల్ అంబుష్ లాంటి దాంట్లో కూడా 24 మంది సిఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చనిపోయారు. 2021లో కూడా బీజాపూర్ జిల్లాలో అతిపెద్ద దాడి జరిగింది. దాంట్లో 22 మంది భద్రతా సిబ్బంది కోల్పోయారు. దాదాపు 2023లో అర్నాపూర్ ఎల్ఈడి బాస్ లో 10 మంది డిఆర్ఎస్జీ చంపారు. దాదాపుగా 125 మంది పోలీసు బలగాల సంబంధించినటువంటి ఈయన వ్యూహం కావచ్చు, ఈయన దాడిలో చాలా మంది చనిపోయారు. కానీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ గ్రేహౌండ్స్ చేసినటువంటి ఆపరేషన్ అయితే ఉందో ఏపీ తెలంగాణ ఒడిశా బార్డర్ లో జరిగినటువంటి ఈ ఎన్కౌంటర్ లో హిడ్మా ఎట్టకేలకు చనిపోయాడు. హిడ్మాకు సంబంధించి మాత్రం అత్యంత కీలకమైన వ్యక్తి. మావోయిస్ట్ కి సంబంధించినటువంటి అనేక ఆపరేషన్స్ లో మావోయిస్ట్ కి సంబంధించినటువంటి అనేక కీలకమైన ఆపరేషన్స్ కూడా హిడ్మా నేతృత్వంలో జరిగాయి. ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన కేంద్ర కమిటీ సభ్యులు లొంగిపోతున్నప్పుడు కూడా హిడ్మా ఉన్నాడు. హిడ్మా ఉన్నంత కాలం పార్టీకి ధోకా లేదంటూ చాలా మంది మావోయిస్ట్ సింపథైజర్స్ కావచ్చు, మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన లొంగిపోయిన వాళ్ళు కూడా చెప్పారు. కానీ అంత యాక్షన్ టీం, అంత మావోయిస్ట్ మిలిటరీ కమిషన్ లో సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి ఈ హిడ్మా చనిపోవడం మాత్రం అటు మావోయిస్ట్ పార్టీకి కోలుకోలేని దెబ్బగా చనిపోవచ్చు. అదే ఛత్తీస్గఢ్ లో ఒకవైపు ఆపరేషన్ కగార్ నేపథ్యంలో బలగాల మోహరింపు చాలా ఎక్కువగా ఉంది. తెలంగాణలో కూడా పోలీసులు లోపలికి తెలంగాణ ప్రాంతంలోకి ఎంటర్ కానివ్వట్లేదు. ప్రాణాలు కాపాడడం కోసం హిడ్మా తన భార్య, కుటుంబ సభ్యులతో కలిసి, తన టీంతో కలిసి అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమల్లి ఏరియాలో తిరుగుతున్న సమయంలో ఏపీ పోలీసులకు స్పెసిఫిక్ సమాచారం ఉండడం, ఆంధ్రప్రదేశ్ గ్రేహౌండ్ జరిగినటువంటి ఈ ఆపరేషన్ లో హిడ్మా చనిపోయాడు. హిడ్మా కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక మంది వెతికారు. ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాలతో పట్టుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావించింది. దాంతో పాటుగా కొంతమంది ఖచ్చితంగా హిడ్మాని ఛత్తీస్గఢ్ లోనే ఎన్కౌంటర్ చేస్తారని చెప్పి చూశారు. కానీ అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్ లో హిడ్మా చనిపోవడం మాత్రం కొంత ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే ప్రాణాలు కాపాడడం కోసం ఛత్తీస్గఢ్ లోకి పోలీసులు రానివ్వడంలో, తెలంగాణలోకి పోలీసులు రానికపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ ఏఓబి బార్డర్ లోకి ఎంటర్ అవడంతో అక్కడ ఈ ఎన్కౌంటర్ అయితే జరిగింది. హిడ్మా అనేక అటాక్స్ లో బీజేపీకి సంబంధించినటువంటి మాన్వి ఎమ్మెల్యేను చంపిన ఘటనలో కావచ్చు, అనేక మంది కాంగ్రెస్ నేతల హత్యలో కావచ్చు, పోలీసుల పైన మాస్ అటాక్ చేయడంలో, ఎల్ఈడి బ్లాస్ట్ చేయడంలో హిడ్మా దిట్ట. దాదాపు ఒకేసారి 74 మంది సిఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కూడా చంపినటువంటి ఘటనలో కూడా హిడ్మా కీలక సూత్రధారి పాత్రధారని చెప్తున్నారు. ₹1 కోటి రివార్డు కలిగిన హిడ్మా కోసం తెలంగాణ పోలీసులు చాలా వెతికారు. ఒకనొక సమయంలో తెలంగాణ ఎస్ఐబి ముందు హిడ్మా లొంగిపోతున్నారన్న సమాచారం కూడా వచ్చింది. కానీ ఈ రోజు అనూహ్యంగా ఆయన ఎన్కౌంటర్ లో చనిపోయిన నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీకి అయితే ఇది కోలుకోలేని దెబ్బగా జరగవచ్చు. ఈ మధ్య కాలంలో జరిగిన 2 వరుస ఎన్కౌంటర్లు ఏఓబి అల్లూరి సీతారామరాజు మారేడుమల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోనే జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ప్రాణాలు కాపాడడం కోసం దట్టమైన అడవి ఉంది. అక్కడి నుంచి ఒడిశా బార్డర్ కు వెళ్లాలన్న ఆలోచనతోనే అటువైపు వస్తున్నటువంటి ఈ మావోయిస్టులంతా కూడా పోలీసులకు చిక్కుతున్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అయితే
హిడ్మా మరణం, హిడ్మా ఎన్కౌంటర్ మాత్రం అటు మావోయిస్ట్ పార్టీకి మాత్రం కోలుకోలేని దెబ్బగా చెప్పుకోవచ్చు. రైట్ విజయ్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.